వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మస్తాన్ సైజ్ శేఖర్ భాష ఇష్యూలో మరో ట్విస్ట్ నెలకొంది. పడాల లక్ష్మి అనే యువతి వీరిపై కూడా కంప్లైంట్ ఇస్తూ శేఖర్ భాష నన్ను తీవ్రంగా హింసిస్తున్నాడంటూ కూడా పడాల లక్ష్మి కొన్ని ఆరోపణలు అయితే చేసింది. అయితే ఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్తో కలిసి శేఖర్ భాష నన్ను నమ్మించి మోసం చేశాడంటూ కూడా పడాల లక్ష్మి చెప్తుంది. ఎస్పీ శేఖర్ భాష కలిసి నా జీవితంతో ఆడుకున్నారు, నన్ను కూడా డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తారంటూ కూడా ఆమె తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. వీటన్నిటిని చూస్తుంటే, ఎందుకంటే ఇదివరకు చూసాం మస్తాన్ సాయి దగ్గర కూడా కొన్ని వందల మంది అమ్మాయిల వీడియోలు ఉండడం కూడా సంచలనంగా మారింది. మరి ఈ నేపథ్యంలో అటు శేఖర్ భాష మస్తాన్ సాయికి ఉన్న ఆ సన్నిహితంతో కూడా ఇప్పుడు వీరిలో మధ్య మరొక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. పడాల లక్ష్మి తను శేఖర్ భాష నాలాంటి ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, నాలాగే మోసం చేశాడు, నన్ను మోసం చేసినట్టే మరికొంతమంది అమ్మాయిలను కూడా తను మోసం చేశాడు శేఖర్ భాష అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేసింది. అలాగే ఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి అతనితో చేతులు కలిపి ఇలా నాలాంటి అమ్మాయిల జీవితాలతో వీరిద్దరూ ఆడుకుంటున్నారు, నన్ను కూడా డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూశారు అని కొన్ని తీవ్రమైన ఆరోపణలు అయితే చేసింది పడాల లక్ష్మి. అంటే డ్రగ్స్ కేసు వరకు వెళ్ళిందంటే వీరు ఇంతకు ముందు ఎంతమందిని కేసులు ఇరికించాలని చూశారు, సో వీళ్ళు డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారు అనే కోణంలో కూడా ఇప్పుడు ఇటువంటి అని కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతం పడాల లక్ష్మి చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. శేఖర్ భాషకి ఇదొక వారింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని కేసులతో సతమతం అవుతున్న శేఖర్ భాష, అటు మస్తాన్ సాయి కూడా ఇదొక మరొక బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. మరి వీరి జీవితంలో ఇంకా ఎంతమంది ఉన్నారు, వీరి మధ్య ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని వీరు మోసం చేశారు అనే ఆరోపణలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అయితే అసలు పడాల లక్ష్మి ఏమంటుంది, ఎలాంటి ఆరోపణలు చేసింది అనేది కూడా అటు బిగ్ టీవీతో పంచుకుంది. ఇక ఈ అంశంపై కూడా మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. గత వారం రోజులుగా శేఖర్ భాష తనపైన చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలపై స్పందించడానికి లక్ష్మి మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే లక్ష్మి కేసులో, శేఖర్ భాష కేసులో ఎస్పీ పేరు అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి ఆమె మీద అనేకమైనటువంటి అలిగేషన్స్ కూడా శేఖర్ భాష చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమె స్పందన ఏ విధంగా ఉందో అడుగుదాం. లక్ష్మి గారు, ఏంటమ్మా అసలు ఏం జరిగింది? శేఖర్ భాష మీకు ఎట్లా పరిచయం అయింది? ఏంటి ఈ ఎస్పీ గోల ఏంటి? ఇట్లా వచ్చింది మీకు ఇంత కాంట్రవర్షన్స్ వచ్చింది, అనేక అలిగేషన్స్ కూడా మీ పైన చేస్తున్నారు, ఏం జరిగింది అసలు? అసలు గొడవ అనేది ఎస్పీ నుంచి స్టార్ట్ అయిందండి. ఎవరమ్మా ఎస్పీ? ఏంటి ఎట్లా కలిసావా ఎస్పీని? అతను ఒకప్పుడు కాకినాడ వర్క్ చేసేవారు, ఇప్పుడు పోలినాటి శ్రీనివాస్ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో ఎస్పీ కింద పనిచేస్తున్నారు. సో నేను ఒక అబ్బాయిని ఇష్టపడి కేసు పెట్టాను. కేసు పెట్టినప్పుడు అలా పై అధికారి కింద అతను నాకు పరిచయం అయ్యారు. అయినప్పటి నుంచి కూడా ఫ్యూ డేస్ నాతో మంచిగా మాట్లాడేవారు. నేను నమ్మాను, నేనున్న సిచ్యువేషన్ ని బట్టి. నమ్మిన తర్వాత ఫ్యూ డేస్ అయ్యే టైంకి నా మీద హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి, నేను ఎక్కడ పిలిస్తే అక్కడికి రావాలి, లేదంటే నువ్వు ఏ కేసు పెట్టావో దాని మీద నీ మీద ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తాను, నిన్ను పబ్లిక్ చేస్తాను, నీ లైఫ్ లేకుండా చేస్తాను, నువ్వే నా కాళ్ళ మీద పడతావు అనేసి నన్ను హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు. హెరాస్మెంట్ అంటే ఏంటి? మిమ్మల్ని పిలవడం కానీ ఇవన్నీ ఏమైనా చేశాడా? ఫిజికల్లీ వాడుకున్నాడండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఏం చెప్పాడు అప్పుడు మీకు? ఓన్లీ ఇవి బెదిరింపులు చూపెట్టే వాడుకున్నాడా? నాతోనే లైఫ్ టైం ఉంటానన్నాడు, వాళ్ళ వైఫ్ అంటే తనకి ఇష్టం లేదన్నాడు, నేనే తన వైఫ్ అన్నాడు, చాలా మాటలు చెప్పాడు, నమ్మించాడు. ఓకే, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే ఆల్మోస్ట్ అంతేనా? అంతే, ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుంటా అన్నాడు. నన్ను చాలా నమ్మించాడు. నేనున్న సిచ్యువేషన్ లో నేను నమ్మాను. సో ఆ తర్వాత ఫ్యూ డేస్ కి అతను నన్ను ట్రాప్ చేస్తున్నాడని, నన్ను వేధిస్తున్నాడని అర్థం చేసుకుని నేను అతని మీద రివర్స్ అయ్యాను. ఎన్ని రోజులు జరిగిందమ్మా ఈ వ్యవహారం అంతా? ఆయన మీతో పర్సనల్ గా ఉండేది నెలలు జరిగిందా, సంవత్సరాలు జరిగిందా? 2-3 years అండి. 2-3 years? ఈ 2-3 years లో మిమ్మల్ని ఎక్కడన్నా బయటకు తీసుకెళ్లడం కానీ ఏమన్నా ఏమైనా చేశారు? జరిగిందండి. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ తీసుకెళ్లారో, మేము వేరే స్టేట్ వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి. మేము ఇద్దరం కలిసి భూపాల్ కూడా వెళ్ళాము. భూపాల్, తిరుపతి, గుంటూరు, విజయవాడ అన్ని వెళ్ళాము. దసరాలో కూడా మేము విజయవాడ వెళ్ళాము. సో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ట్రైన్ టికెట్, డేట్స్, టైమ్స్ అన్ని ఉన్నాయి. అండ్ మీతో అంత చనువుగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తర్వాత ఎక్కడ చెడింది మీకు? ఎందుకు ఆయన మీకు మీద అంత అగైనిస్ట్ గా తయారవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకటండి, నేను అతన్ని నమ్మడం నిజం, కానీ అతనితో రిలేషన్ కి నొప్పుకోలేదు. నమ్మను. రిలేషన్ అనేది అతని బలవంతం. నేను ఒక మనిషి నమ్మడం వేరు, రిలేషన్ పెట్టుకోవడం వేరు. నవ్వుతూ మాట్లాడుతున్నామంటే నమ్మాను. నాకున్న ఏజ్ కి అతని మాటలకి నేను నమ్మాను. మీరు వీడియోలో చూస్తున్నారు ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నాడో, ఎంత అలా చేస్తున్నారో. ఆ మాటలకి నేను నమ్మాను. నా వయసు అలాంటిది, నేను అమ్మాయిని నమ్మిన దాన్ని వాళ్ళు ఇలా తీసుకుని, లేదు నవ్వుతూ మాట్లాడారు, ఏం లేదంటే నవ్వుతూ మాట్లాడాడు, నాగ్గా నన్ను వంచుకున్నాడు, నన్ను మోసం చేశాడు.
వ్యతిరేకంగా ఉండడం మొదలెట్టాడు. తిట్టడము, కొట్టడము, ఇబ్బంది పెట్టడము, టార్చర్ చేయడము, ఎలిగేషన్ పెట్టడము చేశాడు. బాధపడ్డాను. వాళ్ళ వైఫ్ కి కాల్ చేశాను, మీ హస్బెండ్ వాళ్ళ నాకు థ్రెటనింగ్ ఉంది, మన ఇద్దరు లైఫ్ పోతుంది అని చెప్పాను. వాళ్ళ వైఫ్ నాకు పిచ్చలైట్, నాకేంటి సంబంధం అన్నారు. ఆ తర్వాత నేను కేసు పెడతానన్నాను. మా డాడీని తీసుకెళ్లారు, ఇబ్బంది పెట్టారు, టార్చర్ చేశారు. ఎవరు తీసుకెళ్లారమ్మా? ఎస్పీ సతీష్ కుమార్ గారు అక్కడే ఉన్నారు, ఎస్పీ సిహెచ్ సౌజన్య గారు, ఎస్పీ పోలినాటి శ్రీనివాస్ గారు ఎస్పీ ఆఫీస్ కి మా డాడీని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టిన తర్వాత నేను ఇంకా ఇలా వదిలేయకూడదని చెప్పేసి బాగా ఆలోచించి 2024 జనవరి 5వ తారీఖున డీజీపీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాను. డీజీపీ సార్ కంప్లైంట్ తీసుకున్నారు. అన్ని ఆలోచించి కంప్లైంట్ తీసుకుంటారు కదండి, అంత ఆఫీస్ లో కంప్లైంట్ తీసుకున్నారు. వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్ చేశారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఆర్ఆర్ తీసి కంప్లైంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏలూరు ఎస్పీ గారికి ఇచ్చారు. ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి గారికి ఇచ్చిన తర్వాత అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సంవత్సరం 2 నెలలు అవుతుంది. అది ఇన్వెస్టిగేషన్ లో ఉండగా ఈ శేఖర్ భాష అంటారు కదా మీడియాలో అదే పని. ఈయన ఎందుకు మధ్యలోకి వచ్చి శేఖర్ భాష మీకు ఎట్లా పరిచయము, ఈ కేసులో ఆయన ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాడు? ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నానండి. నువ్వు అవకాశాల కోసం ఇటువైపు వచ్చావు. నేను ఆల్రెడీ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నానండి. సిరీస్ కి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. ఆ డిపార్ట్మెంట్ లో ఉండడం వల్ల అతను నాకు తెలుసు. అతను వచ్చి నా నెంబర్ తీసుకున్నాడు. అతని నెంబర్ కూడా నేను తీసుకున్నా కాదు, ప్రతి అతనే కాంటాక్ట్ అయ్యి అతనే పరిచయం పెంచుకున్నాడు. సో ఆ తర్వాత అతను నన్ను నమ్మించడానికి ట్రై చేశాడు, ట్రాప్ చేయడానికి ట్రై చేశాడు. అంటే నువ్వు ఇలా ప్రతి అమ్మాయికి చెప్తాడండి, నువ్వు అద్భుతానివి, నువ్వు ఇది నువ్వు అదే అని చెప్తాడండి. నీ కళ్ళు బాగుంటే నేను లవ్ చేసిన అమ్మాయి అలాగే ఉండేది, నా అమ్మాయి చనిపోయింది, ఇది అది అంటాడు. తర్వాత వాళ్ళలో ఉన్న మైనస్లు చూస్తాడు. మైనస్లు చూసి మీడియా ముందు కూర్చుంటాడు. అది అతని క్యారెక్టర్. నాకు అది పోను అర్థమైంది. సో ఆ తర్వాత ఫ్యూ డేస్ కి ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ లో ఉంది కదా అండి. ఆ తర్వాత ఎస్పీతో నాకున్న గొడవలన్నీ తెలుసుకున్నాడు. ఎస్పీ పొలినాటి శ్రీనివాస్ కి మీ మధ్య జరిగిన గొడవల గురించి, కేసుల గురించి శేఖర్ భాషకి తెలిసే నాకు దగ్గర అయ్యాడు. ముందు తెలుసుకొని దగ్గర అయ్యాడు. నా చుట్టూ ఎవరెవరు పనిచేస్తున్నారో శ్రీనివాస్ గారు తెలుసుకున్నారండి. శేఖర్ భాష అనేటోడు డబ్బుల కోసం ఏదైనా చేస్తాడని వాళ్ళకి అర్థమైంది. నీకు ఇంత అమౌంట్ ఇస్తాము, ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేషన్ వెనక్కి తీసుకోవాలి అనేసి వాళ్ళు అన్నారు. అన్నప్పుడు సో శేఖర్ భాష నేను సేమ్ వర్కే కదా, ఇప్పుడు మీ ఆఫీస్ లో ఒక అమ్మాయి పనిచేసినా మీరు నమ్ముతారు, నేను అలాగే నమ్మాను. అది నా తప్పంటే నేను ఏం చెప్తానండి, నా లైఫ్ లో ఇది ఉంది అన్నాను. దానికి ఇంకో 4 యాడ్ చేశాడు. యాడ్ చేసి ఎస్పీతో కలిసి మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీడియా ముందు కూర్చుంటాను, నాకు ఫైనాన్షియల్ గా మీరు చూసుకోండి అన్నాడు. ఇప్పుడు ఓకే, మీరు అంతా చెప్పారు తన పరిచయం గురించి, ఎస్పీ గురించి, కానీ ఎందుకు శేఖర్ భాష పదే మీ గురించి కొన్ని అలిగేషన్స్ చేస్తున్నాడు? ఆమె మీద చాలా కేసులు ఉన్నాయి, చాలామంది నమ్మించి మోసం చేసింది అనేసి మీరు చూసుంటారు కదా ఈ ఇంటర్వ్యూస్ అంతా కూడా. ఏంటి వాటికంతా మీ ఇచ్చే సమాధానం ఏంటి? మోసం చేసింది అనడానికి ఇప్పుడు మీది చాలా పెద్ద ఛానల్ అన్న, నేను మీకోసం విన్నాను, క్లియర్ గా చెప్తున్నాను. డేటా మొత్తం తీయండి, నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తాను. నాకు పాన్ కార్డ్ వచ్చి 1.5 years అవుతుంది. ₹1 ట్రాన్సాక్షన్ అప్పన్నంగా ఎక్కడైందో నాకు చెప్పండి, నేను మాస్క్ తీసి మీ ముందు కూర్చుంటా. ₹1 ట్రాన్సాక్షన్ ఎక్కడ అయ్యింది? హీరో బ్లాక్ మెయిల్ చేస్తా, సరే హీరోది న్యూడ్ వీడియో ఉంది అంటున్నాడు కదా, ఆ హీరో ఎంత ఎదవ కాకపోతే న్యూడ్ వీడియోస్ పెట్టుకుంటాడు? ఇది అబద్ధం అండి. ఈ ఎస్పీ క్రియేట్ చేశాడు. అతని మీద కేసు పెట్టుకున్నా చెల్లకుండా సిఐల్ని అందరినీ డిపార్ట్మెంట్ ని ఎస్పీ క్రియేట్ చేసి శేఖర్ భాష సపోర్ట్ తీసుకుంటున్నాడు. నేను అందుకనే ఎలిగేషన్స్ అనే బయటకు రాలేదు, కానీ ప్రతి దానిలో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ నాకు కాల్ చేశాడు, మీకు చూపిస్తానన్నా. నిన్న కూడా నాకు కాల్ చేశాడు, నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. లేబర్ కోర్ట్ ఇప్పుడు శేఖర్ కాదమ్మా, ఇప్పుడు శేఖర్ భాష మీ పేరు చెప్పాడు. అంతకుముందు ఒక కాల్ కన్వర్సేషన్ అనేది ఒకటి బయటపడ్డది. లక్ష్మీ పడాలనే అమ్మాయి కూడా ఒక పార్టీలో ఉండాలి, డ్రగ్స్ సంబంధించిన అంశాలని అన్నారు. ఏంటి ఎట్లా చూస్తారు మీరు? మొత్తం శేఖర్ భాష మీ మీద పైన ఇంతగా మొత్తం ప్రచారం చేయడానికి కారణం ఏమై ఉంటుంది దీని వెనకాలని మీరేమనుకుంటున్నారు? ఈ కాల్ రికార్డ్ అవ్వడానికి ముందు శేఖర్ భాషది మస్తాన్ సాయి అని అతను ఎవరో కూడా నాకు తెలియదు, విన్నాను, నేను కూడా చూసాను. అనే అతను కూడా ఈ అమ్మాయిని కూడా మనం బుక్ చేయాలి, వేరే పర్సన్ మనకి హెల్ప్ చేస్తున్నారు అనే కాల్ రికార్డ్ క్లియర్ కట్ గా ఉంది. ఆ వేరే పర్సన్ ఎవరో కాదు, పొలినాటి శ్రీనివాస్. నేను బయటికి రానంత వరకు అతను బయటికి రాడు. దాంట్లో ఎక్స్ అనే పదం ఉన్నది ఆ పొలినాటి శ్రీనివాస్. అతనికి మాత్రమే అవసరం ఉంది, ఇంకెవరూ రిస్క్ చేసి ఇవ్వరు. అతనికి మాత్రం అవసరం ఉంది కాబట్టి అతను మాత్రమే ఇచ్చాడు. సో అవి ఇచ్చినందుకు ఈ అమ్మాయిని లోపల వేస్తే నేను సేఫ్, మీకోసం ఏదైనా చేస్తాను. మరి ఏంటి నన్ను చంపేస్తుంది ఆ అమ్మాయి, లావణ్యతో కలుపుకుని ఒక పెద్ద ప్లాన్ వేసింది అని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళాడు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళాడు తప్ప కంప్లైంట్ పెట్టలేకపోయాడండి. ఇది అందరికీ తెలిసిందే. ఏమని పెడతాడు? నేను కూడా స్టేషన్కి వెళ్ళి మాట్లాడతా పెడితే కనుక. ఇప్పుడు 8 నెలల నుంచి అతను హెరాస్ చేస్తున్నాడు, నా ఫోన్ దొబ్బేశాడు. అప్పుడు నేను ఏ ఫోన్ అమ్మా, ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు జరిగిందమ్మా మీ ఫోన్ది?
ఇది కూడా అప్పుడేనండి ఎస్పీ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు నా ఫోన్ దొబ్బేశాడు. ఎస్పీ డేటా ఉందేమని. నేను అదృష్టం కొద్దీ నా మెయిల్ ఐడిలో ఉండడం వల్ల సేఫ్ అయ్యాను. ఇంకా చాలా డేటా ఉండేది. మా నాన్నని తీసుకెళ్ళి అవి డిలీట్ చేయకపోతే మా నాన్నని చంపేస్తామని కొట్టడం వల్ల డిలీట్ చేశాను. ఇప్పుడు శేఖర్ భాష చాలా చెప్తున్నాడు, కావాలని ఇరికిచ్చేస్తుంది నన్ను, ఎస్పీని కూడా అట్లనే ఇరికిచ్చేసింది, ఇంకా చాలా మంది అబ్బాయిలు ఆ అమ్మాయి చేతిలో ఉన్నారు అనేది ఆయన ఆరోపణ. ఏంటి దీనికి అందరికి ఏం సమాధానం చెప్తావమ్మా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నా మీద చెప్తున్నారు కదా, శేఖర్ భాషా గారికి ఫస్ట్ సౌమ్య అనే అమ్మాయితో పెళ్ళయింది. సౌమ్య అనే అమ్మాయి తర్వాత వాళ్ళ చెల్లితో రిలేషన్ ఉంది. వాళ్ళు బ్రాహ్మణ్స్ ముస్లిమ్స్ నాకు తెలీదు, ప్రామిస్ చేసి చెప్పమనండి, ఒక్కటి కూడా అబద్ధం కాదు. సౌమ్య అనే అమ్మాయి తర్వాత వాళ్ళ చెల్లితో రిలేషన్ ఉంది. భార్గవి అనే అమ్మాయి గీత అనే అమ్మాయిని కూడా పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చి చంపేశారు. ఆ పెళ్ళైన అమ్మాయి గీతా ఫ్రెండే ఈ భార్గవి. వేరే కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. భార్గవి చంపిందని కూడా శేఖర్ భాష ఒప్పుకునే కాల్ రికార్డ్ కూడా ఉంది. సో ఈ అమ్మాయి భార్గవి. ఈ భార్గవి కాకుండా కుకట్పల్లిలో సౌమ్య అమ్మాయి పిక్స్ కూడా ఇస్తాను. ఒక పెళ్ళైన అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు. మేము ముగ్గురం కలిసి కూడా కొన్ని లొకేషన్స్కి వెళ్ళాము స్క్రిప్ట్ పరంగా. ఆ సౌమ్య, నేను, శేఖర్ భాష. ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ ఈ శత్రువైన నాకే ఇన్ని తెలుసున్నాయంటే ఇంకెంతమంది అమ్మాయిల్ని మోసం చేసి ఉంటాడు. అతని స్టోరీ అతను చూసుకోవాలి. అతని వల్ల చనిపోయిన అమ్మాయి లిస్టు చూసుకోవాలి. నా గొడవ అతనికి ఎందుకు? ఇప్పుడు శేఖర్ భాష మీరు ఒక కారులో కూర్చున్న వీడియోస్ కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. ఏంటి అంత అన్యోన్యంగా మీతో అంతగా రిలేషన్షిప్ ఉండేనా అప్పుడు? చూడండి, అతను నేను చాలా ట్రస్ట్ చేశాను. నన్ను చాలా ఈజీగా ట్రాప్ చేశాడు. నాకు ఒకటే చెప్పాడు, ఎస్పీ నిన్ను చెప్పాడు అంటే ఏంటి? సేమ్ ఇతను కూడా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడా లేకపోతే ఏంటి? ఒకసారి ఎస్పీ నిన్ను మోసం చేశాడు, నిన్ను చంపేస్తాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను, అదొకటే చెప్పాడు. ఇంకా శేఖర్ భాష కోసం మనం మాట్లాడడానికి ఏం లేదు. తను ఎవడు అంటే ఒక అడ్వకేట్ కాదు, లాయర్ కాదు, ఏమీ కాదు. ఏ అమ్మాయి కష్టంలో ఉంటుందో ఆ అమ్మాయిని నాశనం చేయడానికి వస్తాడు. ఎందుకంటే నాకు ఒక డౌట్ ఉందండి, శేఖర్ భాష వాళ్ళ బ్రదరు దీపారెడ్డి చనిపోవడానికి 2 నెలల ముందు చనిపోయాడు. అది అంటే 10 ఏళ్ల క్రితమే వాళ్ళ బ్రదర్ చనిపోయాడు. ఎవరన్నా అడిగితే హార్ట్ పెయిన్ తో చనిపోయాడు అంటున్నారు. సో ఒకవేళ వాళ్ళ బ్రదర్ చనిపోవడానికి ఏమైనా రీజన్ ఉంటే తన అమ్మాయిల మీద పగబెట్టాడా అనిపిస్తుంది. ప్రతి అమ్మాయికి రిలేషన్ పెడుతున్నాడు కదా. వాళ్ళ ఇంట్లో వదిన ఉంది, వాళ్ళ వదినికి అతనికి ఏమైనా సంబంధం ఉందా మరి చెప్పమనండి. ఎందుకంటే భార్గవి గారిని కడుపుతో ఉండగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? కడుపుతో ఉండగానే ఎందుకు చేసుకున్నాడు? అసలు సౌమ్యత ఎందుకు విడాకులు అయ్యాయి? ఇంకొక అమ్మాయితో పెళ్ళైన అమ్మాయితో ఎందుకు రిలేషన్ ఉంది? గీత అనే అమ్మాయి ఎలా చనిపోయింది? ఇతనికి మెంటలీ ఇంత క్లారిటీ ఉన్నప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అయినప్పుడు, ఒక పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి? ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ కానీ బట్టలు కానీ ఏమీ లేవంటండి. పాత బట్టలన్నీ మూట కట్టి జడ్చర్లా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పారేసి వచ్చారంట. వాళ్ళకి ఎంత బాధ అండి. ఇప్పుడు వయసుకు వచ్చిన కూతురు ఆవిడ 24 ఏళ్ళు ఉండగా 23 ఏళ్ళు ఉండగా చనిపోయింది. వాళ్ళ అమ్మగారు కూడా నాతో చెప్పి, మీరు చనిపోయినా కూడా మీ అమ్మ నాన్న బాధపడతారు, చెట్టంత ఎదిగిన కూతురు పోయిన బాధ మేము కళ్ళ ముందు చూస్తున్నాము, ఆ ఎదవ చేతిలో పడకండి అన్నారు. ఇదే అన్నారు. వాళ్ళ అమ్మగారిని మీరు అడుగుతానంటే నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను మిమ్మల్ని. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కలిసాను, 2 అమ్మాయిలు చనిపోయారని చెప్తున్నారు. మీరేమో ఆయనేమో మీకు రిలేషన్షిప్స్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి అంటున్నారు, మీరేమో ఆయనకు రిలేషన్షిప్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఆయన మగవాళ్ళని ఎవరైతే అమ్మాయిలు మోసం చేస్తున్నారో మగవాళ్ళ తరపున నేను పోరాడుతున్నాను, అందుకే నా పైన కేసులు అనేసి ఆయన మీడియా ముందు అంటున్నాడు. ఏంటి ఎట్లా చూస్తారు? చెప్తాను, క్లారిటీగా వినండి. అతను నన్ను మోసం చేశాడు నేను ఏ మీడియా కన్నా వచ్చి చెప్పానా? ఏ మీడియాలో అయినా ఎందులోనైనా అతను నన్ను ఎలా మోసం చేశాడో ఏ కాల్లో అయినా నేను చెప్పానా? కానీ శేఖర్ భాష అనేటోడు గత 8 నెలలుగా చేస్తూనే ఉన్నాడు. శేఖర్ భాష వెనకాల ఎవరున్నారని మీ బలమైన ఆరోపణ ఏంటి? బలమైన ఆరోపణ లేదు, ఏమీ లేదు. అతనికి హెల్ప్ చేయాల్సిన అవసరం పోలినాటి శ్రీనివాస్ కి తప్ప ఎవ్వరికి లేదు. నన్ను ఎలిగేషన్ పెట్టాల్సిన అవసరం అతనికి తప్ప ఎవ్వరికి లేదు. ఇప్పుడు నిజంగా నేను అంత బాధపడితే శేఖర్ భాష కాదు, నా వల్ల ఎవరు బాధపడ్డారో వాళ్ళందరూ ఈ పాటికి రావాలి. వాళ్ళెవ్వరు రాలేదు, నేను కూడా బయటికి రాలేదు, వాళ్ళెవరికి సంబంధం లేదు. మేము బానే ఉన్నాం, నాకు ఏ గొడవ లేదు. నా ఫ్యామిలీ ఇష్యూస్, నా డిస్కషన్స్ ని వాటిని అతను ఎలిగేటెడ్ గా క్రియేట్ చేశాడు. మేమంతా బానే ఉన్నాం. అతనికి ఏంటంటే టైంకి ఒక పిట్స్ వచ్చినట్టు ఒక వ్యాధి వస్తే ఒక అమ్మాయి కావాలి ఏడిపించడానికి. అలా ఇప్పుడు ఇంకపోతే ప్రతి మగవాడి తరపున నుంచుంటున్నారని మీరు అన్నారు. మగవాడి తరపున అంటే ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన 4-5 కేసుల్లో ప్రతి ఒక్క అమ్మాయి డాష్ అనే అన్నారు. ఇంకో అమ్మాయి వచ్చినా కూడా పక్కా క్లారిటీగా అమ్మాయిది తప్పంటారు. ఎటువైపు న్యాయంలో నుంచున్నాడండి అతను? అంటే ఒక్క అమ్మాయి కూడా మోసపోకుండానే లైఫ్ ని బయట పెట్టుకుంటుందా? ఇన్ని రోజులు నేను బయటకు రాలేదు, ఈ రోజు నేను బయటకు వచ్చాను. ఈ రోజు నా లైఫ్ పోవడానికి రీజన్ ఎవరు చెప్పండి? రీజన్ అతనే కదా. మరి ఇంకెలా న్యాయం జరుగుతుంది? కాదమ్మా, ఇప్పుడు ఎస్పీతో పొల్యూడ్ అయిపోయినా అంటున్నారు. తర్వాత చాలా మందితో మాట్లాడుతున్నారు, శేఖర్ భాష నీ మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంట. ఆయన ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఎట్లా కేసులు పెడతారా? ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
అతని మీద కేసు అయింది, చార్జ్ షీట్ అవుతుంది, అన్ని అవుతున్నాయి, బానే ఉంది. కాకపోతే ఏంటంటే అతనికి లీగల్ గా తెలుసుకునే దమ్ము లేదు. వాళ్ళ వైఫ్ భార్గవి ఫేక్ సర్టిఫికేట్స్ చేస్తుంది, ఎవరు అబద్ధాలు చెప్పరు. గత 5-6 నెలల క్రితం శేఖర్ భాష అకౌంట్ నుంచి 50,000 కట్ అయ్యాయి. కట్ అయినప్పుడు ఎలా కట్ అవుతుంది? ఎవడైతే అకౌంట్ అది ఎవడైతే ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చాడో వాడి దగ్గరే కట్ అయింది. వాళ్ళ వైఫ్ కి ఫేక్ సర్టిఫికేట్లు వాళ్ళతో కొన్ని అండ్ అనదర్ అఫైర్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలుసు. గీత అనే అమ్మాయి చనిపోయిన పిక్స్ బయటికి తీసుకొచ్చింది నేనే. అంటే ఫేక్ సర్టిఫికేట్ అంటే ఎలాంటి సర్టిఫికేట్స్? ఇప్పుడు డిగ్రీ, బీటెక్ చేస్తారు ఇవంతా వీళ్ళు? అది భార్గవి గారికి తెలుసండి. భార్గవి ఏంటి ఆమె మార్పు చేస్తుంది అంతా? ఆమె ఎవరు అంటే ఇన్ని రోజులు బయటకు రాకుండా సైలెంట్ గా ఉంది. బట్ ఆమె చాలా అసలు శేఖర్ భాషను వెనక నుంచి నడిపిస్తా ఉంటది. గీత అనే అమ్మాయి చనిపోయింది కదా అండి, గీత అనే అమ్మాయి నుంచే శేఖర్ భాషకి ఆవిడ పరిచయం. ఆవిడ ప్రగతి నగర్ లో ఉంటారు, వాళ్ళ డాడీ బస్ కండక్టర్. ప్రగతి నగర్ లో కూడా ఎవరినో మెయింటైన్ చేశారంట, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ప్రెగ్నెంట్ గా ఉండగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే శేఖర్ భాషతో నాకు రిలేషన్ ఉందంటే కాలు బాగోలేదని జాలిపడి పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు అందరికి. కొన్ని కాల్ రికార్డ్స్ ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు ఐక్లౌడ్ లో కూడా ఉన్నాయి. అలా చెప్తున్నాడు అందరికి. సో అలా ఆవిడకి కూడా కొన్ని ఏముందో నాకు తెలియదు, ఫేక్ సర్టిఫికేట్ల బ్యాచ్ అయితే ఉందండి. అంతే ఇల్లీగల్ పనులు ఉన్నాయి, అందరూ డిపార్ట్మెంట్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి మీడియా ముందు కూర్చుని స్టేషన్ కి వెళ్తే ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. మీ వీడియోలంతా సర్క్యులేట్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నారు మరి? శేఖర్ భాష. మీకు అవసరం లేదు చేయడానికి, మీ పనులు మీకు ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదు. ఏరే ఛానల్ ఎవరికి అవసరం లేదు, మీ పనులు మీకు ఉన్నాయి. పని పాట లేనిది ఎవరికండి? ఆలోచించండి. పని పాట లేనిది ఎవరికి? పనికొచ్చేదేమో శ్రీనివాస్ కి. పని పాట ఇన్ని రోజులు భయపడింది వీటి కోసమేనా, ఇవి బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే? మా మదర్ అసలు హెల్త్ బాగాలేదు, మీరు అర్థం చేసుకోండి. నిజంగా చెప్తున్నా. మా అమ్మ ఈ రోజు కూడా ఏడుస్తూ నాకు వీడియో కాల్ చేశారు. మా అమ్మ నాన్నకి శేఖర్ భాష కాల్ చేసిన రోజులు ఉన్నాయి, టార్చర్ చేసిన డేస్ ఉన్నాయి. దయచేసి మీడియా ఎవరో అతను ఎంకరేజ్ చేయొద్దన్న రిక్వెస్ట్. అతను ఎంకరేజ్ చేసినట్లేదు, ప్రతి ఆడదాని కుటుంబాన్ని మీరు అవమానిస్తున్నట్టుంది. ఈ రోజు నేను బయటకు వచ్చానంటే నా కోసం కాదు, క్లియర్ గా చెప్తున్నా, ప్లీజ్ వినండి. ఎస్పీ అనే అతను, లావణ్య గారు కావచ్చు, ఆవిడెవరో నాకు తెలీదు, లావణ్య కావచ్చు, మిత్ర కావచ్చు, కొరియోగ్రాఫర్ ఎవరో శ్రేష్ఠి వర్మ గారు కావచ్చు, వీళ్ళందరి డేటాని ఇచ్చేది పోలినాటి శ్రీనివాస్. ప్లీజ్ ఎంక్వైరీ చేయండి. వాళ్ళ సీక్రెట్ నెంబర్లు తీసుకుని వాడచ్చు, కానీ ఇదంతా చేసేది పోలినాటి శ్రీనివాస్. నేను బయటకు రాకుండా శేఖర్ భాష ఆపుతున్నాడు కాబట్టి పోలినాటి శ్రీనివాస్ డేటా ఇస్తున్నాడు. ఇంకో అమ్మాయి నాశనం అవ్వకూడదు, ఇంకా డేటా బయటకు రాకూడదు కాబట్టే నేను బయటకు వచ్చాను. ఇంకో అమ్మాయి ఇప్పుడు నేను ఎప్పుడో బయటకు వచ్చుంటే వీళ్ళందరూ డేటా బయటకు వచ్చేది కాదండి. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరి వల్ల మీకు ఏమన్నా ఇంకా? ప్రతి అమ్మాయికి థ్రెట్ ఉంది. వీళ్ళిద్దరి వల్ల ప్రతి అమ్మాయి నష్టపోతుంది. ఎవరు రేపు పొద్దున్న నాకు అన్యాయం జరిగిందో చెప్పుకోరు. ఎవరైనా బలవంతం చేసినా ఏం చేసినా అక్కడితో చనిపోతారు. మా లైఫ్ అయిపోయింది, మాకు న్యాయం జరగదని చనిపోతారు. ఎందుకంటే వీళ్ళు న్యాయం జరగనివ్వరు. ఓ పక్కన డిపార్ట్మెంట్ నుంచి అతను స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తాడు, ఓ పక్కన మీడియా నుంచి అతను స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తాడు, చంపేస్తారు మొత్తం మీద. వీళ్ళకి లెక్క కాదు, అలవాటే కాబట్టి. సో ఇది లక్ష్మి చెప్తున్నారు. పొలినాటి శ్రీనివాస్ ఎస్పీగా ఉన్నటువంటి అతనితోనూ శేఖర్ భాషతోనూ నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియోలు కూడా శేఖర్ భాష రివీల్ చేస్తూ అందరికీ పంపిస్తున్నారు, నా పైన దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది. పడాల లక్ష్మి అయితే శేఖర్ భాషపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. తన ఆవేదన అయితే తనే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే శేఖర్ భాష ఎస్పీ శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి ఇద్దరు కలిసి తనని 8 నెలలుగా కూడా హెరాస్మెంట్ చేస్తున్నారు. హెరాస్మెంట్ చేసి వారు చెప్పిన మాట వినకపోతే కనుక తమను బెదిరిస్తున్నారంటూ కూడా వాపోయింది. అయితే ఇలాగే నాలాంటి ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో కూడా శేఖర్ భాష ఆడుకున్నాడు. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, వాటన్నింటిని కూడా బయట పెడతా అంటూ కూడా పడాల లక్ష్మి చెప్పింది. సో నాలా ఇంకా ఎవరు అమ్మాయిలు బలవ్వకూడదు, అందుకే నేను ఇప్పుడు ముందుకొచ్చి ఇవన్నీ కూడా మీకు వివరిస్తున్నానంటూ కూడా పడాల లక్ష్మి చెప్పింది. అయితే ఈ శేఖర్ భాష చేతిలో చాలా మంది అమ్మాయిలు మోసపోయారు, చాలా మందిని ఏడిపించడం, ఇలా మోసం చేయడం అనేది కూడా శేఖర్ భాషకి ఒక కామన్ పాయింట్. తనకి ఇలాంటివి లేకపోతే ఉండలేడు అంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది పడాల లక్ష్మి. అయితే తనలా ఇంకొక అమ్మాయి బలి కాకూడదు, ఇంకొక అమ్మాయి ఇలాంటి సమస్యలు ఎదుర్కోకూడదు అంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది.